ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈ వాక్యం మనం రహస్యంగా ప్రార్థనలు చేసినప్పుడు, దేవుడు మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన చూస్తాడని తెలియజేస్తుంది. ఈ వాక్య ప్రకారం మన జీవితంలో రహస్యమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మనుషులు చూడాలని కాకుండా దేవుడే చూడాలని మనం ఉపవాసం కలిగినప్పుడు మన కష్టాలను బట్టి ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. మనుషులు చూడకపోయినా మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. రహస్య ప్రార్థనలు దేవునికి అత్యంత విలువైనవి. అవి మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. నిజమైన భక్తికి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు అని తెలియజేస్తుంది. నీ కన్నీళ్లు ప్రార్థనలు దేవుని దృష్టిలో ఉన్నాయని, ఎప్పుడైతే నువ్వు కన్నీరు పెట్టుకుంటావో ఆ ప్రార్థనలు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. రహస్యంలో నన్ను వెదికిన నిన్ను నేను చూచి సమయంలో ప్రతిఫలం ఇచ్చేదనని ప్రభు చెబుతున్నాడు. ఈరోజు నా ప్రార్థనలకు జవాబు రాలేదని నువ్వు అనుకుంటున్నావేమో. నా ప్రార్థన దేవుడు గమనిస్తున్నాడంటే మనం చేస్తున్న రహస్యమైన ప్రార్థన, అంతరంగ ప్రార్థన, మౌనంతో దేవునికి మాత్రమే కనబడేలాగా చేసే మన యొక్క ప్రార్థన ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేసుకుని మన అవసరాలు తెచ్చిపోతాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించింది. ఆమె కళ్ళు వంచుకున్నాం, కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా మీకు వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే శక్తి, మహిమపరిచే శక్తి మీరు మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. ప్రభు దినపు పనిపాటల్లో మీరు మాకు తోడుగుండండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. రహస్యం ముందు చూస్తున్న తండ్రి, మా కష్టాలు మీరు ఎరిగిన దేవుడు. మా భక్తిని, మా ఆత్మీయ జీవితాన్ని కూడా మీరు రహస్యంగా చూసే దేవుడు. మేము రహస్యమైనటువంటి జీవితంలో మీకు మేము యథార్థంగా జీవించి మీరు చూడబోతున్నటువంటి భక్తికి తగినట్టుగా మేము జీవించే కృప మాకు దయచేయమని కోరుకుంటున్నాం. ఈ దినపు మా జీవితాల్లో ఉన్న ప్రతి రహస్యాన్ని ఎరిగిన దేవుడు, మా అంతరంగాలను ఎరిగిన దేవుడు, మా కష్టాలను ఎరిగిన దేవుడు, మాకున్న ప్రతి అవసరత తీర్చమని ప్రభు పేరట ప్రార్థన విజ్ఞాపన చేస్తాము. పుట్టినరోజులు, వివాహ దినాలు, ఉద్యోగాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, పిల్లల ఎగ్జామ్స్, ఈ భయంకరమైన ఎండలు, ఈ దినపు పనులు, పాటలు అన్నింటిలో కూడా మీరే తోడుకొని మమ్మల్ని మహిమపరిచి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమె